సత్యసాయి జిల్లా రామగిరిలో అమానుష ఘటన జరిగింది. ఓ దళిత మైనర్ బాలికపై గత 2 ఏళ్లుగా అత్యాచారం చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుల్లో మైనర్ల నుంచి 50 ఏళ్లకు పైబడిన వృద్ధులు కూడా ఉన్నారు. 8వ తరగతి బాలికపై గతంలో లైంగిక దాడి జరిగితే 2 సార్లు గ్రామ పెద్దలు ప్రెగ్నెన్సీ తీయించారు. పంచాయతీ కోసం గ్రామ పెద్దల దగ్గరికి వెళ్తే వారు కూడా దారుణంగా బాలికపై లైంగిక దాడి చేశారు. ఆ తర్వాత బాలిక కుటుంబాన్ని గుట్టు చప్పుడు కాకుండా కొండ గుట్టల్లో దాచారు. బాధితులను రామగిరి పోలీసులు ట్రేస్ చేసి అనంతపురానికిలోని సఖీ కేంద్రానికి తరలించారు. ఈ కేసులో 6 నిందితులను అరెస్ట్ చేశామని, మరో 7 పరారీలో ఉన్నట్లు ఎస్పీ రత్న తెలిపారు. హెరాస్మెంట్ అండ్ ప్రెగ్నెన్సీ రిమూవ్ చేయడానికి పంచాయతీ చేయడం, ఇలాంటి వ్యవహారాలను చేయడం పైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో డిఫరెంట్ సెక్షన్స్, పోక్సో యాక్ట్, ఎస్సీ ఎస్టీ, అమ్మాయి ఎస్సీ అవ్వటం వలన ఎస్సీ ఎస్టీ పిఓ యాక్ట్ అండ్ సెక్సువల్ యాక్ట్ వీడియోస్ కూడా తీసి వాళ్ళు థ్రెడ్ చేయడం జరిగింది కాబట్టి ఐటీ యాక్ట్, ఇట్లా అన్ని రకాల యాక్ట్స్ ఏవైతే వస్తాయో నేరంలో అవన్నీ కూడా యాడ్ చేస్తూ కేసు క్రైమ్ నెంబర్ 21/25 రామగిరి పోలీస్ స్టేషన్ రిజిస్టర్ చేయడం జరిగింది. దీనిలో నేరస్తుల యొక్క సమాచారాన్ని తెలుసుకొని అమ్మాయి స్టేట్మెంట్ ప్రకారం ముందుకు వెళ్ళడం జరిగింది. ఆమెను హాస్పిటల్కి కూడా పంపించడం జరిగింది. పూర్తి బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు 6 మెంబర్స్ని అచ్చంపల్లి వర్ధన్, తలారి మురళి, బడగోలు నందవర్ధన్, ఆరంచేరు నాగరాజు, హర్యానా చెరువు నాగరాజు అంటారు. ఇది రౌడీ షీటర్, ఆ ఊర్లో కొంచెం నోటోరియస్గా ఉన్నాడు. ఈ పర్సన్ పంచాయతీలు చేయడం, గతంలో కూడా అదే విలేజ్ లో ఇంకా 2 మహిళలు మరియు 2 మైనర్ బాలికలకు కూడా ఇదే విధంగా ప్రెగ్నెన్సీలు, సెక్సువల్ అసాల్ట్ జరగటం అనే సమాచారం కూడా ఉంది. వాళ్ళ యొక్క కన్ఫెషన్ లో ఆ విషయం తెలిసింది. ఈ బోయ సంజీవ, బూడిద రాజన్న వీరందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చూపించి రిమాండ్ తరలిస్తున్నాం. ఇంకా రిమైనింగ్ అక్యూజ్ని కూడా అతి త్వరలో 2-3 రోజుల్లో వాళ్ళని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరుగుతుంది. ఇక ఈ అమానుష ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, రాప్తాడు నియోజకవర్గంలో జరిగిన అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సభ్య సమాజం తలదించిన రీతిలో కూడా ఈ ఘటన జరిగినట్లు కూడా చెప్పవచ్చు. ఏదైతే దళిత సామాజిక వర్గానికి చెందిన మైనర్ బాలికపై గత 2 సంవత్సరాలుగా అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారానికి పాల్పడిన వారిలో నిందితుల్లో మైనర్లతో పాటు 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఉన్న వారు వృద్ధులు కూడా ఉండడం చూస్తుంటే ఈ తరహా ఘటన ఏ విధంగా జరిగిందని చెప్పవచ్చు. ఈ ఘటన పైన ఇప్పటికే ఏదైతే మైనర్ బాలిక 2 సార్లు బాలిక సంబంధించి ప్రెగ్నెన్సీ కూడా తీసేసినట్లు కూడా గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే పంచాయతీ కోసం న్యాయం చేయాలంటూ పంచాయతీ కోసం వెళ్తే గ్రామ పెద్దలు కూడా ఆ బాలిక పైన లైంగిక దాడికి పాల్పడినట్లు కూడా చెప్తున్నారు. ఈ దాడికి ఎవరైతే పాల్పడారో వారిని అందరినీ కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. దీనిపై పూర్తి స్థాయిలో పోలీసులు చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. శంకరి, రైట్ సురేష్.